హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు మన జీవితంలో ఎలాంటి ఆశ్చర్య క్రియలైతే చేశారో, మన జీవితాల్లో ఆయన ఎలాంటి అద్భుతాలైతే చేశారో, అవి లెక్కకు మించి ఉన్నాయి. ఆయనకు మన పట్ల ఉన్న ఆలోచనలు కూడా లెక్కకు మించి ఉన్నాయి అని ఈరోజు మనం ఈ కీర్తన ద్వారా తెలుసుకోవచ్చు. సో, ఇక్కడేంటంటే మనకు ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు ఎదురవ్వడం వల్ల, అంటే మనం అనుకోని సంఘటనలు ఎదురవ్వడం వల్ల, అనుకోని కష్టాలు రావడం వలన మనం ఏమనుకుంటామంటే, దేవుడు నేనేమైనా పాపం చేసినందుకు నేను నాశనం చేస్తున్నాడేమో, లేకుంటే నేను దేవునికి ఇష్టం లేదేమో, అంతేలే నేను ఇంకా నా జీవితానికి ఇంతే, నాకు అర్హత ఇంతే అనే విధంగా మనం ఆలోచిస్తుండవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే అవి ఆయన అలో చేసింది ఎందుకంటే, ఆ సంఘటనలు మన జీవితాల్లో జరగడానికి ఆయన ఎందుకు అనుమతినిచ్చారు అంటే, ఇక్కడ ఆయన మనల్ని గొప్పగా ఆశీర్వదించడానికి, అంటే మనల్ని ఇంకా ఉన్నత స్థితిలో ఉంచడానికి. సో, మన పట్ల ఆయనకున్న ఆలోచనలు చాలా బహు విస్తారంలో ఉన్నాయి. అండ్ అలాగే మనం మన జీవితాల్లో ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు గుర్తు చేసుకుంటే అది మనకు అర్థమవుతుంది. అంటే మనం ఒక్కొక్కసారి తప్పు చేసినప్పటికీ కూడా మనల్ని క్షమించి ఎలాగ మన కొరకై ఆయన మనకు గొప్ప కార్యాలు జరిగించారు, అండ్ అలాగే రకరకాలుగా ఎలాగ ఆయన మనల్ని రక్షించారు అనేది మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ సిచ్యువేషన్ అయినా సరే, అది మంచిదైనా లేకుంటే మనకు బాధాకరమైనదైనా, ఆయన అనుమతినిచ్చాడు అంటే అది ఖచ్చితంగా మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి తప్ప ఇంకా దేని కొరకు కాదు. ఎందుకంటే మన పట్ల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మా పట్ల మీకున్న తలంపులు బహు విస్తారములు, మా కొరకై మీరు జరిగించిన ఆశ్చర్య కార్యాలు బహు విస్తారములు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మీరు మా జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగించి మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. అదేవిధంగా మీరు మా జీవితంలో ఏదైనా సంఘటన అలో చేశారంటే అది మా మంచి కొరకే, మమ్మల్ని ఇంకా గొప్ప స్థానానికి తీసుకువెళ్ళడానికే అని తెలియజేసి ఉండగా, ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటూ ఉండగా వారిని అందరినీ గొప్పగా ఆశీర్వదించండి. వారు ఆశీర్వదింపబడి అనేకులకు, అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా జీవించడానికి సహాయం చేయండి. వారి పట్ల మీకు ఎటువంటి ప్రణాళికలు అయితే ఉన్నాయో, ఎటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయో, ఎటువంటి తలంపులు అయితే ఉన్నాయో, ఆ విస్తారమైన తలంపులన్నింటినీ వారి జీవితంలో నెరవేర్చండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.